హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము చివరిలో చూసుకున్నట్లయితే, నిన్ను ఎత్తికొనుచు రక్షించు వాడను నేనే. మరి దేవుడు చెప్తున్నాడు, దేవుడు అంట మిమ్మల్ని ఎత్తికొనుచు రక్షిస్తాడంట. అయితే ఇంగ్లీష్లో ఇంకో మాట కూడా దేవుడు చెప్పాడు, డెలివర్. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడంట. సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారేమో, నాకైతే తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు మిమ్మల్ని ఆయన ఎత్తుకుంటాడంట, మిమ్మల్ని విడిపించి రక్షిస్తాడంట. దేవుడు చెప్తున్నాడు. మరి దుఃఖ సాగరంలో మునిగిపోయి ఇక నేను బయటికి రాలేనేమో అనుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని ఎత్తుకుంటాడంట. మిమ్మల్ని మర్చిపోయేవాడు కాదు ఆయన. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఎంతో గొప్పవాడు. ఆయన మిమ్మల్ని ఎత్తుకొని, ఆయన భుజాల మీద మిమ్మల్ని ఎత్తుకొని మిమ్మల్ని రక్షిస్తాడంట. ఆ ఇబ్బంది నుండి మిమ్మల్ని విడిపిస్తాడంట. ఆమేన్. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి, దుఃఖపడవాకండి. దేవుడు మిమ్మల్ని రక్షించి విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. కనుక భయపడక దేవుని నమ్మండి. దేవుడు మీకు కృప చూపును గాక. ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, నాయన, నువ్వు మమ్మల్ని ఎత్తుకొని రక్షించు వాడివి, మమ్మల్ని ఎత్తుకునేవాడివి. దేవా మమ్మల్ని విడిపించి రక్షించేవాడివి. దయచేసి మా ప్రతి ఒక్క దోషం సులువులో క్షమాపణ అడిగి విడిచిపెడుతూ మమ్మల్ని నీ సులువులో ఎత్తుకోమని వేడుకుంటూ, నీవే మమ్మల్ని ఎత్తుకొని దేవా విడిపించి రక్షించమని వేడుకుంటూ, యేసు నామమున ప్రియులు నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి మీ ప్రార్థన అవసరం కొరకు ఇక్కడ కనిపిస్తున్న +9160960089 నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మరలా కలుద్దాం. అందువల్ల దేవుని కృపాస్తులు మనందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రైజ్ లార్డ్.